పూరీలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి కదా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన అమలాపురంలో ఒక మంచి హోటల్కి అయితే వచ్చాను. ఇక్కడ టిఫిన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇంకా చట్నీలు కూడా చాలా బాగున్నాయి. వేడివేడిగా పూరీలు తినాలంటే ఇక్కడికి ఒకసారి రండి. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇక్కడ చాలా రకాలైతే టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఇవి దెబ్బ రొట్టెలు. ఇవి కూడా టేస్ట్ అయితే బాగుంది. దెబ్బ రొట్టెలు బాగా కాలుస్తున్నారనమాట. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉన్నాయి, పైన దోరగా కాలుస్తున్నారు. మనకి ఒక 20 రూపీస్ 30 రూపీస్లో మంచి టిఫిన్ అయితే ఇక్కడైతే తినొచ్చు. ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలామంది అయితే ఇక్కడ టిఫిన్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీకు టిఫిన్ ఎలా ఉందో. ఈ హోటల్లో గారెలు, అలాగే బజ్జీలు, ఉల్లి బజ్జీలు, దిబ్బ రొట్టె, దోశ, మెయిన్గా పూరి అనమాట. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం తినడానికి డైనింగ్ హాల్ కూడా ఉంది, సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఈ హోటల్లో వేడివేడిగా అయితే మనకి ప్రతి టిఫిన్ అయితే మనకి దొరుకుతుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నారు వీళ్ళు, బాగా సేల్ అవుతున్నాయి. ఇవైతే గారెలు, ఇంకా దోశ అనమాట. నేనైతే ఆర్డర్ తీసుకున్నాను. దోశ కాస్ట్ 30 రూపీస్. టేస్ట్ అయితే బాగుంది. మెయిన్ ఆయిల్ అయితే తక్కువ వేశారు. ఇంట్లో నేనైతే ఫ్యామిలీ కోసం అయితే తీసుకెళ్ళాను. ఇంట్లో చెప్పింది ఏంటంటే దోశల్లో ఆయిల్ తక్కువ వేశారన్నారు. టేస్ట్ కూడా బాగుందని చెప్పారు. దోశ కూడా ట్రై చేయండి. శ్రీ దుర్గా టిఫిన్ సెంటర్ వారు మన ఆర్డర్పై పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి కూడా టిఫిన్స్ అయితే చేస్తారు. నేను ఇంటికి దోశలు, అలాగే బజ్జీలు, ఉల్లి బజ్జీలు అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా నేను అక్కడ పూరి అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ కూడా బాగా నచ్చింది. 20 రూపాయలు 30 రూపాయల్లో మంచి టిఫిన్ అయితే తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సైజ్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇడ్లీలు కూడా పెద్దగా అనిపించినాయి నాకు. ఈ హోటల్లో ఎక్కువ రద్దీగానే కనిపించింది నేను వెళ్ళిన రోజుని. ఇంకా ఇది పూరీలు వేడివేడిగా అయితే చాలా బాగుంది. అలా పొంగుతుంటే ఎప్పుడు తినదో అనిపించింది నాకు. టేస్ట్ చూసాను, నాకు బాగా నచ్చింది. కర్రీస్ కూడా బాగున్నాయి. మీలో ఎంతమందికి వేడివేడిగా టిఫిన్ తింటే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే అమలాపురంలో మంచి హోటల్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అక్కడ మనం ఒకసారి విజిట్ చేద్దాం. అప్పుడే వేసిన పూరీలు మనకి అన్ని చోట్ల అయితే దొరకవు. కొన్నిసార్లు మనకి అదృష్టం ఉంటే దొరుకుద్ది. ఇలా వేడివేడిగా పొగలొస్తున్న పూరి. ఇతనైతే నేను అడిగాను టేస్ట్ ఎలా ఉందని. టేస్ట్ బాగుందని చెప్పారు. ఎంతైనా వేడివేడిగా తింటే మాత్రం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇతను పూరీ కర్రీ, ఇంకా 2 రకాల కర్రీ చట్నీలు కూడా వేసుకుని ట్రై చేశాడు. టేస్ట్ అయితే బాగుందని చెప్పారనమాట. ఇక్కడ తినే ఏరియా చాలా నీట్గా అయితే అనిపించింది. మనకి కంఫర్ట్గానే ఉంది కూర్చొని తినడానికి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడికి కొంతమంది కస్టమర్స్ అయితే వచ్చారు. వీళ్ళు రెగ్యులర్గా వస్తారంట. వీళ్ళు ఎక్కువ తినేది బజ్జీలు, ఇంకా పూరీలు, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఇప్పుడు రెగ్యులర్గా అయితే వస్తారు అని వాళ్ళు అయితే చెప్పారు నాతోటి. పెసర పునుకులు అమలాపురంలో అన్ని హోటల్స్లో అయితే ఉండదు. ఈ హోటల్ అయితే పెసర పునుకులు అయితే లభిస్తున్నాయి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటుందని హోటల్ యజమాని అయితే చెప్పారు. పెసర పునుకులు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ఈ హోటల్లో పెసర పునుకులు అయితే టేస్ట్ చేయండి. ఇంక ఇవి మైసూర్ బజ్జీలు. మైసూర్ బజ్జీలు చాలా మెత్తగా అయితే అనిపించింది. నేను ఇంటికి పోయి తీసుకొచ్చాను. తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. బజ్జీలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఒకసారి ట్రై చేయొచ్చు ఇవి. మీలో బజ్జీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో. అమలాపురంలో ఎక్కడ బజ్జీలు బాగుంటాయో ఒకసారి కామెంట్ చేయండి. సంసాని శ్రీ దుర్గా టిఫిన్ సెంటర్. దీని అడ్రస్ అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజ్ దాటిన తర్వాత ఎల్ఐసి ఆఫీస్ ఉంది కదా, దాని దగ్గరలో అయితే ఉంటుంది. దీని ఆపోజిట్గా హోటల్ సామ్రాట్ అయితే ఉంటుంది. ఈ హోటల్లో అన్ని రకాల టిఫిన్స్ అయితే ఉంటాయి. మనం ఏ టిఫిన్ తిన్నట్టు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. 20-30 రూపాయల్లో మంచి టిఫిన్ అయితే దొరుకుతుంది ఇక్కడ. చట్నీలు కూడా బాగా నచ్చినాయి. స్టార్ట్ చేసి 10 నెలలు అవుతుంది. సంవత్సరం లోపలనే మంచి పేరు అయితే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ జనాలు అయితే చూశాను. బాగా సేల్ అవుతుంది ఇక్కడ. నేను ఇంకా టీ కూడా టేస్ట్ చేశాను, బాగానే ఉంది. ఇంటికి అయితే నేను బజ్జీలు అయితే తీసుకొచ్చాను, ఇంకా దోశ కూడా తీసుకొచ్చాను. ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చినాయి. మా ఫ్యామిలీలో ఎక్కువ బాగా నచ్చింది దోశ బాగుందని చెప్పారు. ఆయిల్ తక్కువ వేసి బాగా కాల్చారు. నాకైతే బజ్జీలు అయితే బాగా నచ్చినాయి.
మెయిన్గా వీళ్ళు సాంబార్ అయితే ఇచ్చారు. చాలా హోటల్లో సాంబార్ అయితే ఇవ్వరు, ఈ హోటల్లో సాంబార్ కూడా ఇస్తున్నారు. ఇది సాంబారు టేస్ట్ అయితే బాగుంది. 2 రకాల గట్టి చట్నీలు అయితే ఇచ్చారు. ఒకటి అల్లం చట్నీ, ఇంకొకటి కొబ్బరి చట్నీ. ఇది బొంబాయి చట్నీ, ఇది కూడా టేస్ట్ అయితే బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇది ఉల్లి బజ్జీలు. ఉల్లి బజ్జీలు ఇంకా టేస్ట్ విషయంలో అయితే బాగుంది, నాకు నచ్చింది, పర్లేదు. ఇంకా చట్నీలతో తింటే బాగా అనిపించింది. నేను ఇంటికి 3 రకాల టిఫిన్స్ అయితే తీసుకొచ్చాను. మైసూర్ బజ్జీ, ఉల్లి బజ్జీ, ఇంకా దోశ. ఈ 3 చాలా బాగున్నాయి. ఇంకా అక్కడైతే పూరి అయితే తిన్నాను, నాకు టేస్ట్ బాగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.